విమానంలో గందరగోళం నెలకొంది. కాక్పిట్ డోర్ తెరిచేందుకు 8 మంది ప్రయాణికులు యత్నించినట్టుగా తెలుస్తోంది. బిగ్ ప్లాన్ హైజాక్ అవుతుందన్న భయంతో డోర్ తెరవలేదు పైలట్. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ 8 మంది ఎందుకు కాక్పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు? హైజాక్ చేసేందుకే ఇటు పన్నాగమా, ఉగ్ర కుట్రనా? ఇటు బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం ఒక్కసారిగా 8 మంది ప్రయాణికులు కాక్పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. కాక్పిట్ డోర్ అంటే ఇటు పైలట్ ఉంటారు కదా, ఆ పైలట్ క్యాబిన్లోకి వెళ్లేందుకు ఉండే డోర్ మాట. ఆ డోర్ ఉంటుంది. ఆ డోర్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎవరు పడితే వాడు ఆ డోర్ని తెరిచేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అటువంటి ప్రయత్నం చేశారో ఇటు పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ అంటే డోర్ తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారాన్ని ఇటు పైలట్ సంబంధిత అధికారులకు చేరవేసినట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్కి దించినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో హైజాక్ అవుతుందన్న భయంతోనే డోరు తెరవలేదు. అక్కడి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పిందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఎయిర్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఒక ప్యాసింజర్ కాక్పిట్ ఎంట్రీ దగ్గరికి చేరుకున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ లాబొరేటరీ ఉంటుంది కదా, అంటే చెప్పంటే వాష్రూమ్. ఆ వాష్రూమ్ దగ్గరికి నించొని అక్కడి నుంచి కాక్పిట్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందని ఇటు జాతీయ మీడియాలు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈ కథనాన్ని వెలువరించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఈ విమానంకి ఆ కాక్పిట్ డోర్ గాల్లో ఉండగానే, ఇటు విమానం మిడ్ ఎయిర్లో ఉండగా గాల్లో ఉండగానే దీన్ని తెరిచేందుకు ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ వార్త చాలా విస్తృతంగా చక్కర్లో కొడుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 8 మంది ప్రయాణికులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది హైజాక్కి కారణమై ఉంటుంది. అందుకోసమే ఆ కాక్పిట్ డోర్ తెరవలేదు పైలట్ అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ ఏమైనా ఉగ్రకుట్ర పన్నే ప్రయత్నమా? దీని వెనకాల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా? ఎందుకు 8 మంది పోనీ ఒకరో ఇద్దరో తెరిచే ప్రయత్నం చేశారంటే పోనీ ఒకరు అనుకోవచ్చు, ఇద్దరు అనుకుంటే పోన్లే ఏదో తెలియక చేశారు అనే కోణంలో ఫర్ సపోజ్ అనుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది ఆ డోర్ తెరిచేందుకు ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇంతకీ ఏం జరుగుంటుంది? ప్రస్తుతం పోలీసులు ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అనుమానితులను 8 మందిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్లైన్స్కి సంబంధించి ఎయిర్లైన్స్ అయితే ఒక మాట చెప్పింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటూ కూడా ప్రస్తుతం జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్న పరిస్థితి. కాక్పిట్ ఎంట్రీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. అటు లాబొరేటరీ అంటే మరి ముఖ్యంగా వాష్రూమ్ అంటూ ఉంటాం కదా, అక్కడికి వచ్చారు అంటూ కూడా మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు రోబస్ట్ సేఫ్టీ ఉంది. దాంతోపాటు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని ఖచ్చితంగా మేము పాటిస్తాం, మేము వాటిని కంటిన్యూ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా కన్సర్న్ రిలవెంట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది ల్యాండింగ్కి సంబంధించి. ఎందుకంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ల్యాండ్ అయిన వెంటనే ఆ సంబంధిత అధికారులకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. ఎకనామిక్ టైమ్స్ ఏముంటుంది? ఒక రిపోర్ట్కి సంబంధించి ఎకనామిక్ టైమ్స్ అయితే ఏముంటుందంటే ఈవెన్ ఎంటర్డ్ ద కరెక్ట్ పాస్ కోడ్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఓ మై గాడ్, ఇంట్రెస్టింగ్ ఈవెన్ ఎంటర్డ్ ద కరెక్ట్ పాస్ కోడ్ ఫర్ ద కాక్పిట్ డోర్ అంటూ కూడా ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అంటే ఇదేదో గట్టి ప్లానే. ఇది హైజాక్ చేసేందుకు తీవ్రమైన ప్లానింగ్. మై గాడ్, నిజంగా ఇంట్రెస్టింగ్. ఒకళ్ళు ఇదే కనుక నిజమైతే బహుశా ఇది ఉగ్ర కుట్రలో భాగం అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, దీని వెనకాల ఎవరు కుట్ర అయి ఉంటుంది? ఈ నేపథ్యంలో ఇటు మాజీ పైలట్లు ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ మరి కాసేపట్లో మాజీ పైలట్లు కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాక్పిట్కి సంబంధించి మాట్లాడిన క్రమంలో తెరుచుకునే అవకాశం ఉంటుందా, ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి, మిడ్ ఎయిర్లో ఉన్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే
ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎందుకంటే బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న విమానం ఇది. దీంట్లో ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో 8 మంది సుమారుగా 8 మంది అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్, లండన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్యాసింజర్స్ బోర్డింగ్ అంశానికి అక్కడ డిలే అయ్యింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ స్టాంపేడ్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. ఇటు సోషల్ మీడియా వేదికగా అది జరిగిన గంటల వ్యవధులని, ఇంకా చెప్పాలంటే రోజుల వ్యవధులను అనుకోవాలి. ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకు, ఏం జరుగుతోంది? ఎందుకంటే సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. 8 మంది ఆ కాక్పిట్కి సంబంధించి ఆ పాస్వర్డ్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారు. ఆ పాస్వర్డ్ను కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారు అంటూ కూడా ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఏ స్థాయిలో ఉగ్రకుట్ర ఉంటుందనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి విస్తృతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. ఆ 8 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఇటు ఆ ఫ్లైట్ని హైజాక్ చేద్దామని ట్రై చేస్తున్నారా, ఒకవేళ హైజాక్ చేసి ఎక్కడికి తీసుకువెళ్దామని అనుకుని ఉండుంటారు, ఎందుకు ఇటువంటి కుట్రకు తెరలేపుతున్నారు, మరీ ముఖ్యంగా దీని వెనకాల ఈ మాయదారి పాకిస్తాన్ హస్తం ఉందా, ఈ ఘటన వెనకాల ఉగ్ర కుట్ర ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతోందా? ఎస్ ఆర్ నో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలా మంది కమెంట్ చేయడం ప్రారంభించారు అండ్ కొన్ని రియాక్షన్స్ స్టార్ట్ అయ్యే పోల్లో కూడా పార్టిసిపేట్ చేయడం ప్రారంభించారు. 100 మంది దీని వెనకాల ఉగ్ర కుట్ర ఉందని చెప్పి భావించడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అంత ఆషామాషి వ్యవహారం కాదు కదా, ఎందుకంటే ఒక కాక్పిట్కి సంబంధించి పూర్తిగా సెక్యూర్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా అక్కడ ఉండే ఎయిర్ హోస్టెస్ కావచ్చు, లేకపోతే క్యాబిన్ క్రూ కావచ్చు, వాళ్ళకి మాత్రమే, అది కూడా అటు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ చేసిన తర్వాత మాత్రమే పైలట్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా బయటకు రావడము, లేకపోతే ఆ అంశానికి సంబంధించిన తదనుగుణంగా వాళ్ళ కాక్పిట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో ఇప్పుడు హైజాక్ జరిగింది అనే అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, ఎందుకంటే ఇటు భారత్ విమానం హైజాక్కి గురైన పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక ఇప్పుడు కాదు, రైట్, ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒకసారి మీరు చూడొచ్చు. కొంతమంది ఆల్రెడీ ట్వీట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎయిర్ ఇండియా ప్యాసింజర్ ట్రై టు ఓపెన్ కాక్పిట్ డోర్ ఆఫ్ బెంగళూరు వారణాసి ఫ్లైట్ IX1086 today. He even punched right password. Captain didn't open door, fearing hijack. Passenger was flying with 8 with and 8 others అంటూ కూడా. The passengers handed over to CASF headquarters అంటూ కూడా ఆ passengers-ని ఇటు మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ట్వీట్ సంబంధించి ఆల్ ప్యాసింజర్స్ హ్యాండ్ ఓవర్ టు సిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్, సిఐఎస్ఎఫ్కి అబ్జెప్టినట్టుగా తెలుస్తోంది. ఆ 8 మందిని ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోడందుకుంటున్న క్రమం. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఈ ఘటనలకు సంబంధించి, ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో ఒక ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ దిస్ ఈస్ అ పీక్స్ అనే చెప్పుకోవాలి. ఇటు బెంగళూరు ఫ్లైట్ హైజాక్ చేసే ప్రయత్నం జరిగిందా, ఒకవేళ చేసి ఉంటే కనుక ఎక్కడికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది, గతంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మీకు గుర్తుందా, గతంలో మనకి హైజాక్ అయిన ఇన్ఫ్యాక్ట్ మన భారత విమానం హైజాక్ అయిన పరిస్థితి. సో ప్రస్తుతం దాని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మనకు గుర్తుంది. ఎందుకంటే ఆ నేపథ్యంలోని కొంతమంది దుర్మార్గులను అప్పచెప్పాల్సి వచ్చిన పరిస్థితి. ఎంతటి దుర్మార్గం అది! మరి ముఖ్యంగా ఒకవేళ ఉగ్రకుట్ర అయితే కనుక దీన్ని తీవ్రంగా తిప్పికొట్టే అవకాశమే. మరి ముఖ్యంగా ఎవరి అండ చూసుకొని ఈ రెచ్చిపోవడం, ఎవరి అండ చూసుకొని, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఒక పైలట్ ఉండే కాక్పిట్లోకి తలుపులు విరగొట్టుకుని వెళ్ళే ప్రయత్నం అని చెప్పుకోవాలి. అదేమైనా ఆషామాషి విమానమా, అదేమైనా ఆషామాషి తలుపా?
అదేమైనా చెక్క తలప గట్టిగా గుద్దితే విరిగిపోయి లోపలికి వెళ్ళిపోవడానికి? భారత్ అంత నీకు తక్కువగా కనిపిస్తోందా? ఒకవేళ ఉగ్రకుట్ర అయితే కనుక దీన్ని పూర్తి స్థాయిలో భారత్ తిప్పికొడుతుంది. అండ్ 8 మంది ఎవరు? ఆ 8 మంది ఎవరు? ఎందుకు విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశారు? అంతే కదా, ఒకవేళ హైజాక్ ప్రయత్నం, ఎందుకంటే 8 మంది పాస్వర్డ్ కరెక్ట్గా నొక్కడం ఏంటి, దాంతోపాటు లోపలికి వెళ్లేందుకు, లోపలికి చొరబడేందుకు ప్రయత్నం చేయడం ఏంటి? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, అసలు ఎవరు 8 మంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్దామని వీళ్ళ ప్లాను? ఏం చేద్దామని? దీనికి సంబంధించి ప్రస్తుతం విస్తృతమైన చర్చ జరుగుతున్న క్రమం. ప్రస్తుతం ఆ 8 మందిని కూడా సిఐఎస్ఎఫ్కి అప్పచెప్పారు. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నాయి. కరెక్ట్గా మీకు గుర్తుందా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 హైజాక్కి సంబంధించి డిసెంబర్ 24, 1999, సబ్జెక్ట్ ద కరెక్షన్ కొంచెం అటు ఇటుగా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అందులో 178 మంది ప్రయాణికులు ఉన్నారు, 11 మంది సిబ్బంది కూడా. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి 5 ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేశారు. అప్పుడు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్, హర్కతుల్ అన్సర్, ఈ ఉగ్ర సంస్థలకు చెందిన వాళ్ళు హైజాక్ చేశామని చెప్పుకొచ్చారు. ఈ హైజాకర్లు విమానాన్ని పాకిస్తాన్లోని లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోని ఒక భారత ప్రయాణికుడి మీద కూడా వాళ్ళు దాడికి పాల్పడిన సందర్భం. దాదాపు 8 రోజుల పాటు ప్రయాణికులు కాందహార్ ఆ ఎయిర్పోర్ట్లోని ఉండిపోయారు. ఆ తర్వాత భారత్ కూడా రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వంతో చర్చ జరిపారు. 3 ఉగ్రవాదులను విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోని మౌలానా మసూద్ అజార్ వీన్ని విడిచిపెట్టి తప్పు చేసింది భారత్. ఆ రోజు ఈ దరిద్రుణ్ణి, ఈ మసూద్ అజార్ గారిని విడిచిపెట్టి తప్పు చేసిందేమో అనిపిస్తుంది. బహుశా అక్కడ అంతమంది ప్రాణాలని చూసినప్పుడు ఇంకా తప్పలేదు మా పరిస్థితుల్లో. వీ కెన్ నెవర్ జడ్జ్ ఎనీవన్, ఎస్పెషల్లీ టు అవర్ కంట్రీ. ఆ తర్వాత ఈ మౌలానా మసూద్ అజార్ గారిని ఈ రోజైనా ఇప్పటికైనా లేపేయాలి. ఈడు ఏ రోజైనా దరిద్రమే. బహుశా ఇంతటి దుర్మార్గానికి ఆడు కడుపు రగిలిపోతూ ఉండొచ్చు. వాడి కడుపు రగిలిపోతూ ఉండొచ్చు. భారత్ మీద ఎలాగైనా ప్రతిదాడి చేయాలన్న భాగంలో ఈ కుట్రకు తెరలేపాడా? ఇంతకీ ఆ 8 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? ఒకవేళ వాష్రూమ్, అంటే అటు ఫ్లైట్లో ఉండే వాష్రూమ్ను యూజ్ చేద్దాం అనుకుంటే అక్కడ వాష్రూమ్లోకి వెళ్ళాలి. కాకుండా కాక్పిట్ దగ్గరకు వచ్చి కాక్పిట్ దగ్గర దాంట్లోకి ఎంటర్ అయ్యేందుకు పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారట. ఇది జరుగుతున్న చర్చ నేషనల్ మీడియాలో కూడా. అంటే అర్థం చేసుకోండి ఎంత ప్లాన్గా వచ్చుంటారనేది, ఈ మౌలానా మసూద్ అజార్ గారిని ఆ రోజు విడిచిపెట్టేశాం. వీడితో పాటు అహ్మదోర్ సయీద్ షేక్ అతగారిని ఒక్కరిని విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ సందర్భంలో. అలాగే ముస్తాక్ అహ్మద్ జర్గర్, వీడు కూడా ఒక ఉగ్రవాది. ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి అప్పుడు ప్రభుత్వం ఆ డిమాండ్కి అంగీకరించాల్సి వచ్చింది. అప్పుడు విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ ఆ ఉగ్రవాదులను తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి హైజాకర్లకు అప్పగించిన తర్వాత ఆ ప్రయాణికులను విడిచిపెట్టారు. భారతదేశ చరిత్రలోని ఇప్పటికీ దానికి సంబంధించి ఆ కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది. ఆ కాంట్రవర్సీగా నిలిచిపోయిన పరిస్థితి ఇప్పటికీ. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సందర్భాలు గతంలో చూసాం మనం పార్టీల మధ్య. ఎందుకంటే జాతీయ భద్రత, ఉగ్రవాదానికి సంబంధించి ముడిపడిన అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి. కరెక్ట్గా మీరు చూడండి, 2025 అండ్ ఇప్పుడెంత? దాదాపుగా 25 ఏళ్ల తర్వాత
25 ఏళ్ల తర్వాత, అటు ఇటు 25 ఏళ్ళే కదా, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి కుట్రకే తెరలేపారా? ప్రస్తుతం ఈ ప్రశ్నే రైజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరు నుంచి వెళుతున్న విమానం అది, బెంగళూరు నుంచి వెళ్తున్న వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం, అది హైజాక్కి గురయ్యే పరిస్థితి వచ్చిందా? చూడండి ఎంత వాళ్ళు టాక్టికల్గా ఉన్నారంటే, ఆ డోర్ ఓపెన్ చేయడానికి, అంటే ఫ్లైట్ మిడ్ ఎయిర్లో ఉంది, కాక్పిట్ డోర్ ఓపెన్ చేయడానికి ఆ పాస్వర్డ్స్ కూడా కరెక్ట్గా కొట్టారట. అయితే అదృష్టవశాత్తు పైలట్ అనుమానపడ్డాడు. అఫ్కోర్స్ భయం ఎవరికైనా ఉంటుంది, అర్థమవుతుంది కదా మనకి ఆ పరిస్థితి. పైలట్ భయపడ్డంతో డోర్ తెరవలేదు, అది హైజాక్కి సంబంధించి అయ్యి ఉంటుందని చెప్పి భయపడ్డాడు. ఆ డోర్ని అలాగే లాక్ చేసి ఉంచాడు. ఆ ప్యాసింజర్ దాంతోపాటు 8 మంది, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం వారణాసిలో అక్కడ సిఐఎస్ఎఫ్కి అప్పచెప్పడం జరిగింది. అయితే ప్యాసింజర్స్ వాళ్ళు ఏమంటున్నారట, ప్యాసింజర్స్ వాళ్ళ ఫస్ట్ టైం అట వాళ్ళు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇంకెక్కడా ధృవీకరించట్లేదు ఈ అంశం కూడా. వాళ్ళు ఇటు ఆ వాష్రూమ్లోకి వెళ్ళాలంటే కాక్పిట్ మార్గం అనుకున్నారట అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించట్లేదు ఈ అంశాన్ని. ప్రస్తుతం అన్రూలీ బిహేవియర్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ అంటూ కూడా ఈ అంశం నేపథ్యంలోని ఎయిర్లైన్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఇప్పటికీ వాళ్లకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆ 8 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వారణాసి ఆ పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఆ 8 మందిని కూడా 9 మంది ఉన్నారు. సెక్యూరిటీ ఏజెంట్స్ అలర్ట్ అయ్యాయి. అక్కడ డీసీపీ గోమతి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఆ 8 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి, ప్రస్తుతం ఆ ఫోటో కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ ఫోటోను కూడా ఆర్టీవీ మీ ముందు ఉంచబోతోంది. ఆ 8 మందికి సంబంధించి ఫస్ట్ ఫోటోగా చెబుతున్న ఒక ఫోటో ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ ఫోటో మరి కాసేపట్లో ఆర్టీవీ మీ ముందు ఉంచబోతోంది. ప్రస్తుతం వారణాసికి సంబంధించి, వారణాసి కాదు దేశవ్యాప్తంగా హైలైట్ నెలకొంది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. రియాక్షన్స్ కూడా చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఎనీథింగ్ మే హ్యాపెన్, డిఫెన్స్ అబ్జర్వేషన్ బాగా ఉండాలి, రోజులు బాగోలేదు అంటూ నాగకుమారి కమెంట్ చేయడం జరుగుతోంది. ఇంకా నాగకుమారి చెప్తున్నారు, మనమే డౌట్ చేసే రోజులు, అంతా బాగా మింగిల్ అయ్యారు, ఇండియాలో ఎనిమి కనిపెట్టడం కష్టమే, షూర్లీ ఇండియా ఇన్ డేంజర్ అనిపిస్తుంది, థ్యాంక్ యూ సేవ్ ఇండియా అంటూ కూడా నాగకుమారి కమెంట్ చేస్తూ కంక్లూడ్ చేశారు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికే దీనికి సంబంధించి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఎటువంటి ఛాన్స్ ఉంటుంది, అసలు ఎటువంటి ఛాన్సెస్, ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక, లోపలికి వెళ్ళాక అఫ్కోర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి చాలామందివి. దాదాపుగా అక్కడ మనకి క్యాబిన్ క్రూ ఉంటారు, క్యాబిన్ క్రూ అక్కడ కూర్చుంటూ ఉంటారు. బట్ ఏంటంటే చిన్న స్పేస్ ఉంటుంది. వాళ్ళ క్యాబిన్ క్రూకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మీరు బాగా గమనిస్తే క్యాబిన్ క్రూ లాబొరేటరీ ఉంటుంది కదా, దానికి అంటే ఆ చిన్న గ్యాప్ ఉంటుంది. విమానమైన పెద్ద గద అది, ఏదో జనాలు కూర్చోడానికి వెళ్ళడానికి కావాల్సినంత స్పేస్తో ఉంటుంది. ఆ క్యాబిన్ క్రూ అక్కడ అంటే ఎయిర్ హోస్టెస్ అక్కడ కూర్చుంటారు కదా, ఆ పక్కన స్పేస్ ఉంటుంది, లాబొరేటరీ ఉంటుంది. దాని ఫ్రంట్ దాని కొంచెం అంటే ముందులో వెనకాల ఉంటాయి కాబట్టి ఆ ముందు భాగంలో కూడా ఒకటి ఉంటుంది. సో ఈ క్రమంలో అక్కడి నుంచి కాక్పిట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాడు. అదే జరిగి ఉండాలి. ఒకవేళ కాక్పిట్ దగ్గరికి చూసిన సందర్భంలో ఎయిర్ హోస్టెస్ ఉన్నారు అక్కడ, లేదా క్యాబిన్ క్రూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా మనం అదిగో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు యూకే ఇంగ్లీష్ అంటూ కూడా ఒక ప్రొఫైల్తో ఆ 8 మంది 9 మంది వీళ్ళు అంటూ కూడా ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద.
వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే వారణాసి పానిక్ ఆన్ బోర్డ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX1087 ఫ్రమ్ బెంగళూరు టు వారణాసి. ఏ గ్రూప్ ఆఫ్ 9 passengers press the cockpit security code button. Security agencies alerted. The DCP government engaged in investigation అంటూ కూడా మీరు చూడొచ్చు. అదిగో మీరు చూడ ఒక కలద్దాలు పెట్టుకుని ఒక అతను, టోపీ పెట్టుకొని ఇంకొక అతను, అలా 1 2 3 4 5 6 7 8 9 మంది దాంట్లో మనకు కనిపిస్తున్నారు. ఈ 9 మంది ఎందుకు ఆ డోర్ తెచ్చే ప్రయత్నం చేశారు? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం RTV స్క్రీన్ మీద. ఈ 9 మంది ఆ డోర్ని, ఆ కాక్పిట్ని తెరిచే ప్రయత్నం చేశారు. కాక్పిట్ని తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అది తెరుచుకోలేదు. ఎందుకంటే లోపల ఉన్న పైలట్ దాన్ని ఓపెన్ చేసేందుకు సాహసించలేదు. ఇది ఏమాత్రం హైజాక్ అయి ఉంటుందని చెప్పి భావించడం జరిగింది. ఈ క్రమంలోని ఆ పైలట్ వెంటనే చాకచక్యంగా వ్యవహరించి, కాస్త భయపడిపోయినప్పటికి కూడా చాకచక్యంగా వ్యవహరించి ఆ తర్వాత ఆ కాక్పిట్ డోర్ని ఓపెన్ చేయలేదు. దాన్ని వారణాసిలో ల్యాండ్ చేశారు. వారణాసిలో ల్యాండ్ చేసిన తర్వాత ఆ 9 మందిని, ఆ రిక్వెస్ట్ ఆ 9 మంది ఫోటోని ఆన్ స్క్రీన్ ఉంచే ప్రయత్నం చేయండి. సో దట్ ఇటు మనం చూపించే విజువల్ జనాలకు అర్థమవుతుంది. ఆ 9 మందికి సంబంధించి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇటు భారతీయులు రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ విషయంలో అసలు ఈ 9 మంది ఎవరు అనేది తెలియాల్సిన అంశం. మీరు చూస్తే కనుక 9 మంది కూడా ఏదో వారణాసికి దర్శనానికి వెళ్తున్నట్టుగానే అక్కడ వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి. బట్ నిజమేనా, లేకపోతే నటించే ప్రయత్నం చేశారా? ఎందుకు అట్టుగా వచ్చే ప్రయత్నం చేశారు? ఎందుకు ఇలా చేసే ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ 9 మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతోంది. బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియాకి సంబంధించి ఫ్లైట్లో ఈ 8 మంది అక్కడ ఆ కాక్పిట్ డోర్, అంటే ఆ పైలట్కి సంబంధించి ఉంటుంది కదా, ఆ పైలట్ ఆపరేషన్ చేసే రూమ్, దానికి ఎంట్రీ డోర్ మాట, దాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. దీంతో అందరూ షాక్కు గురయ్యారు, ఆ ఫ్లైట్లో ఉన్న క్యాబిన్ క్రూ అంతా కూడా. ఎప్పుడైతే పైలట్ కాస్త ఆందోళనకు గురయ్యాడో వెంటనే ఆ ఫ్లైట్ని అక్కడి వారణాసికి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, హైజాక్కి సంబంధించి ప్రస్తుతం జరిగే ప్రయత్నం, ఎవడైనా ప్రయత్నం చేశారా? 9 మంది హైజాక్ చేసే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే మిడ్ ఎయిర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, మిడ్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇటు గాల్లో ఉండగానే దాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ మధ్య తరచూ జరుగుతున్న ఘటనలు, ఎందుకంటే నిన్న కాక మొన్న ఇటు ఉగ్రవాదులు మన భారత్ని ఎటువంటి దాడి చేశారో మనం చూసాం. ఇటు పోలీసులకి, పోలీసులతో పాటు అక్కడ ఉన్న ఉగ్రవాదులకి, మరి ముఖ్యంగా మన సెక్యూరిటీ ఫోర్సెస్కి, దాంతోపాటు అక్కడ ఉగ్రవాదులకి ఎటువంటి పోరాటం జరిగిందో మనం చూసాం. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక ఘటన. ఈ 9 మంది ఎవరు? ఈ 9 మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఈ 9 మంది ప్రస్తుతం CISF అదుపులోకి తీసుకుంది. ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకొని ఈ ఘటనను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదో ఒకరో ఇద్దరు వాష్రూమ్కి, అది ఉండేదో ఒకటి, 8 మంది ఒకసారి వెళ్ళిపోతారా? ఈ కామెడీనా? ఇది ఎక్కడో డౌట్ కొడుతోంది. హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంటారని చెప్పి. ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది, అది కూడా పెట్టలా ఇంత ఉంటుంది అంతే. వెళ్ళిన ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి రావడానికి ఇబ్బంది పడతాడు, కాస్త లోపలికి వెళ్ళిన వ్యక్తికి సంబంధించి మాట్లాడుకుంటే. అటువంటిది ఈ 8 మంది ఒక్కసారి వెళ్ళిపోయారా? ఆ తెరిచే ప్రయత్నం చేశారా? వెంటనే అక్కడ అదృష్టవశాత్తు పైలట్ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత కొన్ని సందర్భాలు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒకవేళ అఫ్కోర్స్ సెక్యూరిటీ రీజన్స్ ఉంటూ ఉంటాయి. పైలట్స్ కనుక సాధారణంగా ఎక్కడైనా బొచ్చకైన పైలట్ని తప్పడం ఉద్దేశం కాదు, కానీ ఏమరపాట్లో ఎప్పుడైనా, అంటే క్యాబిన్ క్రూ అనుకోను, ఇలా అనుకుని తెరిచారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ సెయింగ్ దే విల్ డూ అని చెప్పి, ఇఫ్ ఇన్ కేస్ అలా ఏమైనా జరుగుంటే కనుక ఈరోజు ఏమై ఉండేది? ఈరోజు ఇంకొక కాందహార్ అయి ఉండేదా? ఈరోజు ఇంకొక విమానం హైజాక్ అయి ఉండేదా?
ఎక్కడ చూడండి అసలు వీళ్ళు ఉగ్రవాదులేనా కాదా? మీరు చూడొచ్చు ఆ 8 మంది ఎందుకు ఆ తలుపు తెరిచే ప్రయత్నం చేశారు అనేది ప్రస్తుతం 8 మంది కాదు, ఏకంగా 9 మంది ఉన్నారు. 9 మంది మీరు చూడొచ్చు ఆ విజువల్లో. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర కలకలం రేపింది. ఇటు బెంగళూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిటీ, బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఈ ఘటన అటువంటి సంచలనాన్ని రేపిందనే చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంది. బెంగళూరు నుంచి వారణాసి వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం 9 మంది వీళ్ళంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ 9 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాట్ హ్యాపెన్ టు ఇండియా అని చెప్పి కొంతమంది ఇప్పటికీ రియాక్ట్ అవుతున్నారు. సో ఒకసారి నేను మాజీ వింగ్ కమాండర్, రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే ఒక్కసారి కుదిరితే కనుక ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ పాసిబుల్ అయితే ఒకసారి వింగ్ కమాండర్, రిటైర్డ్ వింగ్ కమాండర్ జగన్మోహన్ గారికి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్ ఆయన కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక సర్టన్ వ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశానికి సంబంధించి ఏమవుతోంది, ఏం జరుగుతోంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ క్రూ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్యాసింజర్స్ కొంతమంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఇది ఎయిర్ ఇండియా విమానం, ఇటు బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేశారా? ఉగ్రవాదులు ఎవరైనా ఉగ్రకుట్రలో భాగంగా ఇటు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఎవరు ఈ 8 మంది లేకపోతే 9 మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేద్దామని చెప్పి ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. మీరు చూస్తే కనుక ఇటు ట్విట్టర్లో కూడా కాస్త ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటువంటి పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా హైజాక్ అని చెప్పి ఒక్కసారి మీరు కొడితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జోరందుకుంటోంది. ఆ పైలట్ చాలా వ్యవహరించారు కాబట్టి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, వాళ్ళు ఏమైనా బెదిరించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు వాళ్ళ టార్గెట్ ఏంటి, అసలు ఏం చేద్దామని చెప్పి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాక్పిట్లోకి వెళ్లేందుకు ఒక వ్యక్తి తీవ్రంగా ప్రయత్నం చేశాడంటూ కూడా చర్చ జోరందుకుంటున్న క్రమం. ఆ 8 మంది 9 మందిని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ బలగాల వేలని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవడానికి వచ్చారు, మరి ముఖ్యంగా మీ ప్లాన్ ఏంటి, ఎందుకు ఆ కాక్పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు, ఎవరైనా చెప్పారా, ఎవరైనా చెప్పే ప్రయత్నం చేశారా, ఎవరైనా ఆ డోర్ తెరవమని చెప్పారా, లేకపోతే మీ అంతటా మీరే డోర్ తెరిచే ప్రయత్నం చేశారా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. బెంగళూరు ఫ్లైట్ హైజాక్కి గురైందా అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం. కానీ అదృష్టవశాత్తు బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆ విమానం ఇటు కాక్పిట్, అంటే ఆ విమానానికి సంబంధించి కాక్పిట్ ఉంటుంది కదా పైలట్ది, దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అదుగు ఆ 9 మంది ఇటు ఆ ఫ్లైట్కి సంబంధించి కాక్పిట్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారా, మరి ముఖ్యంగా పాస్వర్డ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారు అంటూ జాతీయ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందా అనే అంశం ఒక క్వశ్చన్ తెర మీదకి వచ్చిన క్రమంలో ఎస్ అంటూ దాదాపుగా 80% మందికి పైగా అంటున్నారు, నో అంటూ దాదాపుగా 10%కి పైగా అంటున్నారు. అయితే ఇక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఈ ఘటనకి వెనకాల బాధ్యులు ఎవరు, అసలు ఏం చేద్దామని చెప్పి ఇటువంటి దుర్మార్గానికి ప్రయత్నం చేశారు, యత్నించారు. ఎందుకంటే ఎయిర్ ఇండియా గురించి మాట్లాడుకున్న క్రమంలో అఫ్కోర్స్ ఆ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే అవి తలెత్తుతూనే ఉన్నా, వాటి సమస్య పోతూనే ఉన్న సందర్భం గురించి మాట్లాడుకునే ఉన్నా. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు సంబంధించి ఇటు బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆ విమానం, ఎయిర్ ఇండియా విమానం హైజాక్కి గురైందా అనే అంశానికి సంబంధించిన చర్చ జోరందుకుంటున్న క్రమం. అయితే పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు, దీంతో ఆ కాక్పిట్ తెరుచుకోలేదు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని గురించి ప్రస్తుతం మాట్లాడడం జరుగుతోంది. ఒక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఆ విమానం ఒక సెక్యూరిటీ ఇష్యూని ఫేస్ చేసింది. ఓ ప్యాసింజర్ కాక్పిట్ డోర్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఫ్లైట్ 1086 ఆ ఫ్లైట్ ప్రమాదానికి లోనైందా? ఈ అంశానికి సంబంధించిన ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగింది. అయితే ఆ పైలట్, ఆ కెప్టెన్ డోరు తెరవడానికి ఇష్టపడలేదు. బహుశా అది హైజాక్కి కారణం అయి ఉంటుంది అని చెప్పి పైలట్ చాలా చాకచక్యంగా ఆ డోర్ ఎక్కడ తెరవలేదు. మరి ముఖ్యంగా ఈ ప్యాసింజర్స్ 8 మంది మిగతా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 9 మంది ప్యాసింజర్స్ని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పగించడం జరిగింది. ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ ఇటు జాతీయ మీడియాతో మాట్లాడినట్టుగా మీడియా కథనాలు చెప్పుకొస్తున్నాయి. ఏమని, ఇప్పుడు మాకు వచ్చిన ఆ రిపోర్ట్స్కి సంబంధించి మాకు సంబంధించిన మా ఫ్లైట్స్లో ఒకటి వారణాసికి వెళుతున్న ఫ్లైట్ ప్యాసింజర్స్ కాక్పిట్ ఎంట్రీ దగ్గరికి వచ్చారు. అయితే అక్కడ సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ విషయంలో ప్రోటోకాల్స్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అండ్ అవసరం కాంప్రమైజ్ కాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆ మ్యాటర్ని రిలవెంట్ అథారిటీస్కి మేము పాస్ చేయడం జరిగింది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చినట్టుగా
ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా ఫుల్ డీటెయిల్స్ రావాల్సింది. ఒకసారి మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం నుండి కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్ట్రీమింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.